నమస్తే అండి. ఈరోజు మనం వాటర్ గురించి తెలుసుకుందాం. ప్రతిరోజు మన బాడీకి ఎంత వాటర్ అవసరం, మనం ఎంత ఇస్తున్నాం అని ఎప్పుడైనా ఆలోచించారా? మన బాడీకి ఎంత వాటర్ అవసరమో తెలుసా? ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ వెయిట్ అయితే చెక్ చేసుకోండి. వెయిట్ చెక్ చేసుకొని 20 kgsకి 1 లీటర్ వాటర్ అయితే ఇవ్వండి. మన బాడీలో వాటర్ తగ్గిందంటే హెల్త్ ప్రాబ్లం వచ్చేది ఎక్కడి నుంచి అంటే మనకు మొదలయ్యేది వాటర్ తగ్గినప్పటి నుంచే. చాలామంది వాటర్ తగ్గించేస్తున్నారు. వాటర్ తగ్గిందంటే గట్టు చాలా ఇబ్బంది పడుతుంది. కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, హెడేక్, అలసట, నీరసం ఇలాంటివి చాలా రకాలుగా వస్తూ ఉంటాయి. మన బాడీకి సరిపడే వాటర్ ఇస్తే మన వేస్ట్ ఎక్సెల్స్ అన్నీ బయట రిమూవ్ అయిపోయి చాలా యాక్టివ్గా, ఎనర్జీగా, హ్యాపీగా ఉంటాం. కాబట్టి ఈరోజు నుంచి బాడీకి సరిపడే వాటర్ ఇవ్వండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఇల్లు క్లీన్ చేయాలి. 1 బకెట్ పోస్తే క్లీన్ అయిపోతుందా? సరిపోదు కదా. 2 బకెట్స్ వేస్తే క్లీన్ అవుతుంది. కాబట్టి ప్రతి ఇల్లు క్లీన్ చేయడానికి ఎంత వాటర్ అయితే అవసరం అవుతుందో అలానే మన బాడీ క్లీన్ చేసుకోవాలి కదా. క్లీన్ చేసుకోవాలంటే బాడీకి తగ్గ వాటర్ ఇవ్వాలి. ఎప్పుడైతే మన బాడీకి తగ్గ వాటర్ ఇస్తామో బాడీలో వేస్ట్ ఎక్సెల్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. ఎప్పుడైతే మన బాడీలో వేస్ట్ ఎక్సెల్స్ రిమూవ్ అయిపోతుందో మనకి హెల్త్ ఛాలెంజెస్ అనేది దడిదాపులుగా రాదు. కావాలంటే ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయండి. మీ బాడీకి ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ ఇవ్వండి. చాలా యాక్టివ్గా, ఎనర్జీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయకుండా మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.